ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. నిజాన్ని నిక్కచ్చిగా తెలియజేయడంలో మనం టీవీ ఎప్పుడూ ప్రజల ముందు ఉంటుంది. సో నా పేరు రమ్య. ఈ రోజు మనతో పాటు జర్నలిస్ట్ కార్తిక్ గారు ఉన్నారు. నమస్కారం అండి. సో వైసీపీ చేస్తున్న ప్రచారం, అమరావతిలో అనవసరంగా కట్టడాలు కడుతున్నారు, అనవసరంగా డెవలప్ చేస్తున్నారేమో అమరావతిలో అన్న ప్రచారం వైసీపీ చేస్తుంది. అలాగే వాళ్ళ పర్సనల్ ఈ పేపర్స్లో కూడా వేయించడం జరుగుతుంది ఇదే విషయాన్ని. సో అమరావతి మీద కక్ష కట్టారంటారా, లేకపోతే అమరావతిని రాజధానిగా చేసిన టీడీపీ మీద కక్ష కట్టిందంటారా? అమరావతి వద్దు, అమరావతి వద్దు అంటుంది వైసీపీ. ఇలా అయితే వైసీపీ కూడా మాకొద్దు, వైసీపీ కూడా మాకొద్దు అంటుంది ఆంధ్ర ప్రజానికం. ఇది వైసీపీకి అర్థం కావట్లే. ఎంతసేపటికి ఒక భ్రమల్లో బతుకుతున్నారు. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు అమరావతిలో బిల్డింగ్లు కట్టడం వృధా, అమరావతిలో నిర్మాణాలు అనవసరం అనేది వైసీపీ చేస్తున్న ప్రచారం కదా. ఇప్పుడు వృధా అంటే ఏంది అంటే నేను చెప్తా. ఋషికొండ ప్యాలెస్ కట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు కట్టాడు? ఎవరి కోసం కట్టాడు? ఆయన సొంత మళ్ళీ వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే తాను తన కుటుంబం అంటే మళ్ళీ ఎక్కువ మంది జనాలు లేరు, తన ఇద్దరు బిడ్డలు లండన్ లో ఉంటారు, తను తన భార్య నివాసం, వాళ్ళిద్దరు మనుషులు నివాసం ఉండటం కోసం కట్టుకున్నాడు. ఎంత కట్టాడు? 450 కోట్లు పెట్టి కట్టాడు. ఎవరి డబ్బు ఇదంతా? ప్రజల డబ్బుతోటి. మళ్ళీ సొంత డబ్బు అయితే ఎవరికి అభ్యంతరం లేదు. ప్రజల డబ్బుతోటి తను తన భార్య నివాసం ఉండటానికి కట్టుకున్నాడే. ఇది వృధా అంటే. డబ్బులు నీళ్ళలో పోయటం అంటే ఇది. ఇప్పుడు ఇంకా డబ్బులు నీళ్ళలో పోయటం అంటే ఏంటంటే, ఇప్పుడు పొలాల గట్టు దగ్గర రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ చెక్కించుకొని రాళ్ళు పెట్టాడు పొలాల గట్టు దగ్గర. దానికి 800 కోట్లు పెట్టాడు. ఇది డబ్బును వృధా చేయటం అంటే. తర్వాత పాస్ పుస్తకాల మీద జగన్ బొమ్మ వేసుకున్నాడు కదా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పొలాల పాస్ పుస్తకాల మీద 100 కోట్లు ఖర్చు పెట్టి ఇది డబ్బును వృధా చేయటం అంటే. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సమోసాల కోసం, టీల కోసం 100 కోట్లు ఖర్చు పెట్టాడు కదా, ఇది డబ్బును వృధా చేయటం అంటే. జగన్మోహన్ రెడ్డి గారి సలహాదారుల భోజనం కాస్ట్, ఒక్క భోజనం కాస్ట్ 55,000. ఒక్క భోజనం ఎప్పుడు తిన్నామో 55,000 కాస్ట్ భోజనం. మనం మహా అంటే ఒక భోజనానికి 500 పెడితే అమ్మో ఇంత పెట్టాలి ఒక ప్లేట్ కనుకుంటాం, అంతే కదా. కానీ 55,000 ఒక ప్లేట్ కాస్తట. ఇది వృధా చేయటం అంటే డబ్బులు. అంటే జనం సొమ్ముని శుభ్రంగా ఇలా నాకేయటం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటికి తన ప్లేస్ లో కాదు, మళ్ళీ ప్రభుత్వ ప్లేస్ లో, తన ప్రహరీ గోడ దాటి ప్రభుత్వ ప్లేస్ లో ఒక ఇనుప కంచె ఏర్పాటు చేసుకున్నాడు. దానికి మళ్ళీ అది ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ముతోటి. సొంత డబ్బుతో ఇనుప కంచె వేయించుకోవాలి, ప్రజల డబ్బుతో ఇనుప కంచె సెక్యూరిటీ వేయించుకున్నాడు. అది కూడా మళ్ళీ ప్రభుత్వ భూమిలో, సొంత భూమిలో కాదు. ఇది వృధా అంటే. అంటే ఇప్పుడు వైసీపీ దృష్టిలో తన సొంత ప్రాలభోల కోసం చేసుకుంటే డబ్బులు కోట్లు ఖర్చు పెడితే అది వృధా కాదు. అదే ఇప్పుడు ప్రజల కోసం ఏదో కట్టడాలో లేకపోతే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దామనో ఇవన్నీ చేస్తే ఇది మాత్రం వృధా ఖర్చులు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో సచివాలయం కడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ కడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు కడుతున్నారు. ఎవరి కోసం కడుతున్నారు? ఇవన్నీ ప్రజల కోసం. ఏ వ్యక్తి కోసం కాదు, ఏ కుటుంబం కోసం కాదు, జనం కోసం కడుతున్నారు. ఎప్పటికీ నిలిచిపోయేటువంటి భవనాలు. ఆంధ్రప్రదేశ్ ఉన్నంత కాలం ఇది మా అసెంబ్లీ, ఇది మా సచివాలయము, ఇది మా హైకోర్టు అని చెప్పుకోవాలి. ఎగ్జాంపుల్, జగన్మోహన్ రెడ్డి తన 5 సంవత్సరాల పరిపాలన కాలం ఎక్కడి నుంచి పరిపాలించాడు? అసెంబ్లీ ఎక్కడుంది? చంద్రబాబు నాయుడు గారు కట్టిన అసెంబ్లీయే కదా. సచివాలయం ఎక్కడ? చంద్రబాబు నాయుడు గారు కట్టిన సచివాలయం కదా. ఒక ఇటుక బ్యాచ్ లేని వాడు, ఒక బిల్డింగ్ కట్టలేని వాడు కడుతున్న వాడు చూస్తే ఏడుస్తాడు. ఎందుకు ఆ ఏడుపు అంటే, చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మించేశారనుకో, రేపొద్దున అమరావతిని ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు పూర్తి చేశారు, ఎవరు దీనికి ఆలోచన చేసింది అంటే చంద్రబాబు నాయుడు పేరు. అంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్నంత కాలం చంద్రబాబు నాయుడు పేరు వినపడుతూనే ఉంటది. ఇప్పుడు హైదరాబాదు అంటే అంతమంది భాగ్యనగరం, హైదరాబాద్ పేరు ఉన్నంత కాలం కూలీ కుతుబ్ షా పేరు అప్పుడప్పుడు మనం గుర్తు తెచ్చుకుంటాము. అమరావతి పేరు గుర్తున్నంత కాలం చంద్రబాబు నాయుడు గారి పేరు గుర్తొస్తూనే ఉంటది. ఇప్పుడు తాజ్మహల్ అనగానే షాజహాన్ గుర్తొస్తాడుగా, అలాగనే అమరావతి అనగానే చంద్రబాబు గుర్తొస్తారు. అలా గుర్తొస్తే జగన్మోహన్ రెడ్డి నచ్చట. కానీ జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన ఒక అద్భుతమైన నగరం క్రియేట్ కాబడతా ఉంది. ఆంధ్రుల ఆర్థిక పరమైనటువంటి లోటును తీర్చే నగరంగా అది మారబోతా ఉంది. క్వాంటమ్ హబ్ గా, డీప్ టెక్నాలజీ హబ్ గా అమరావతి ఉండబోతా ఉంది.
ఇది జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కేంద్రం సచివాలయం పెడుతుంది, ఇది కూడా వృధా అంటాడా? కేంద్ర ప్రభుత్వం పెడుతుంది వేల కోట్ల రూపాయలతోటి. కేంద్ర ప్రభుత్వం సచివాలయం కట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి భవనాలు కడుతుంది, నివాస భవనాలు. ఇప్పుడు ఇది కూడా వృధా అంటాడా? అన్ని బ్యాంకులు, దేశంలో ఉన్నటువంటి అన్ని బ్యాంకులు, ఆంధ్రప్రదేశ్లో బ్రాంచ్లు ఉన్న ప్రతి బ్యాంకు కార్పొరేట్ ఆఫీస్ని అమరావతిలో పెడుతుంది, ఇది కూడా వృధా అంటాడా? ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది కదా. అమరావతిలో యూనివర్సిటీలు, ఎస్ఆర్ఎం లాంటి యూనివర్సిటీలు మనకు కనపడుతున్నాయి కదా, ఇవి కూడా వృధా అంటాడా? అంటే ఒక అద్భుతమైన నగరం కళ్ళ ముందు నిర్మించబడతా ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకోవటం ఎందుకు? చేతనైతే సాయం చేయండి, చేత కాకపోతే పక్కన కూర్చోండి. అమరావతి కడుతున్నప్పుడు అమరావతిలో ఏమైనా లోపాలు ఉంటే, అలాంటి అవినీతి జరిగితే, ఇంకోటి ఉంటే ప్రతిపక్షంగా లేవనెత్తడం, ప్రజలకు చెప్పడం నీ బాధ్యత. కానీ అమరావతి వద్దని చెప్పడం అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మనం చెయ్యం, చేసే వాళ్ళని చెయ్యనీయం అనే ఇది నీతి గుర్తొస్తుంది అంతే. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో మా విగాన ప్రపోజల్ తీసుకొచ్చారు, మీకు ఐడియా ఉంది కదా. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి రాజధానిగా తయారు చేస్తే బాగుంటది నేషనల్ హైవే పక్కన అన్నాడు. సరే, నేషనల్ హైవే పక్కన జగన్మోహన్ రెడ్డి గారి ప్రపోజల్ ప్రకారం రాజధాని నిర్మించారనుకో, నేషనల్ హైవే పక్కన ఆల్రెడీ నిర్మాణాలు ఉన్నాయి. విజయవాడ ఆల్రెడీ సిటీ, గుంటూరు ఆల్రెడీ సిటీ, మచిలీపట్నం ఆల్రెడీ సిటీ. అక్కడ కొత్తగా కట్టడానికి స్పేస్ దొరకదు, భవన ఓపెన్ ల్యాండ్ దొరకదు. ఒకవేళ ఓపెన్ ల్యాండ్ దొరికిన గజం ఎంత ఉంటుంది? 1,00,000, 1,50,000, 2 లక్షలు ఉంటుంది. 1,00,000, 1,50,000 అయితే పక్కా కదా. ఈ భూమిని సేకరించాలంటే, ఈ భూమిని సేకరించడం కోసమే 1,00,000 కోట్ల రూపాయలు పెట్టాలి. కానీ అక్కడ అమరావతిలో రూపాయి ఖర్చు లేకుండా రైతులు భూమి ఇచ్చారు, రూపాయి తీసుకోకుండా కొన్ని వేల ఎకరాలు ఇచ్చారు ప్రభుత్వాన్ని నమ్మి. అయితే ఈ వైసీపీ ఏదైతే ప్రచారం చేస్తుందో ఈ కట్టడాలన్నీ వేస్ట్ ఎందుకు కడుతున్నారని ప్రచారంలో కొంతమంది రైతులు కూడా ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా మేము ఇచ్చిన ల్యాండ్ అంతా వేస్ట్ అవుతుందా, అసలు ఈ కట్టడాలు మధ్యలోనే ఆగిపోతాయా, అసలు ఇప్పుడు మేము ఎంతో కొంత ల్యాండ్ ఇచ్చాము అంటే మా ఇంకా వేరే ల్యాండ్ ఏమైనా ఉంటే అది రియల్ ఎస్టేట్ కి మళ్ళీ యూజ్ అవుతుంది, ఎక్కువ కాస్ట్ పెరుగుతుంది అన్న ఆశలో ఉంటారు కదా. సో ఈ వైసీపీ ఏమైనా మధ్యలో ఆపేస్తే ఏంటి మా పరిస్థితి అని. అది ఆల్రెడీ జరిగిపోయింది. జరిగిన దాంట్లో నుంచి ప్రజలు గుణపాఠం నేర్చుకొని 151 సీట్ల నుంచి 11 సీట్లు పడేశారు. ఇంకా వైసీపీ అదే ఆలోచన ఉంటే జీవితంలో అధికారం ఎవరు? ఇప్పుడు నువ్వు అన్నావు కదా భయం, వైసీపీ వస్తే ఈ భూములు పక్కదారి పడతాయేమో, రాజధాని ఆగిపోతుందేమో అనుకుంటే భయం ఉంటే ఎవడు అధికారం ఇస్తాడు? ప్రజలకు ఎప్పుడైనా పాలకుడి మీద ఉండాల్సింది అభయం. వీడు వస్తే నాకు డెవలప్ చూపిస్తాడు, వీడు వస్తే నన్ను ముందు తీసుకెళ్తాడు అనేటువంటి అభయం ఉన్నప్పుడు అధికారం ఇస్తారు. భయం ఉన్నప్పుడు ఏం చేస్తారు? తీసి పాతాలను తొక్కేస్తారు. అందుకే ఇందాకన్నా ఫస్ట్ లో నేను ఇప్పుడు అమరావతి వద్దు అంటే వైసీపీ వద్దని జనం అంటున్నారని. వైసీపీ వద్దు అనే పరిస్థితి దాకా జగన్మోహన్ రెడ్డి ఎందుకు తెచ్చుకున్నాడు? నువ్వన్న భయమే. ఇతను వస్తే డెవలప్మెంట్ ఉండదు, ఇతను కట్టడం చేత కాదు కట్టేదాన్ని ఆపుతాడు, రాజధాని తీసి పడేస్తాడు, పక్కన పడేస్తాడు అనేటువంటి ఒక భయం ఏదైతే ఉందో అది ఎప్పటికీ ఏ పార్టీకి ఏ నాయకుడికి మంచిది కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, పలానా నాయకుడు అధికారంలోకి వస్తే, పలానా పార్టీ అధికారంలోకి వస్తే నాకు మంచి జరిగిద్ది అనేటువంటి అభిప్రాయం ప్రజలకు రావాలి తప్ప అమ్మ అతను వస్తే ఇంకేమైనా ఉందా అనేటువంటి భయం రాకూడదు. భయం వచ్చింది అంటే ఆ పార్టీ కొలాప్స్. అయితే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన కొన్ని అక్రమాలు అయితే అసలు ఎంత దారుణంగా అంటే, ఇప్పుడు మీరు ఇంతకు ముందు చెప్పినవే ఇవన్నీ కూడా, ఈ రిషికొండ ప్యాలెస్ కానీ కోట్లు వాళ్ళు ఓన్లీ తినే అసెంబ్లీ టైంలో తినే సమోసాలు ఖర్చే కోట్లు అంటే ఒక సాధారణ ప్రజలు ఆ కోట్లతోనే అసలు ఏమేం చేయొచ్చు, ఎంత అభివృద్ధి అవుతారు, ఇవేం ఆలోచించకుండా ఈ తన పర్సనల్ గా చేసే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, ప్రజలకు చేసే సేవ తక్కువ అవుతుంది అని ప్రజలు అనుకుంటున్నారు. ఖచ్చితంగా అలా అనుకోబట్టే కదా 11 సీట్లు పరిమితి ఇచ్చింది. కానీ ఇప్పటికీ వైసీపీ పార్టీలో మార్పు రాకపోవడం అనేది బాధాకరం. నీకు ఆ పార్టీ డిసైడ్ అయినట్టుంది, అధికారం రాదు కానీ ప్రజల మీద కక్ష తీర్చుకోవాలని డిసైడ్ అయినట్టుంది. ఇప్పుడు ఏం లేదు, ఒక విషయం గుర్తుపెట్టుకో, జగన్మోహన్ రెడ్డి ఎవరి పేరు చెప్పుకొని రాజకీయం చేస్తున్నాడు? ఎవరి పేరు చెప్పుకొని? రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకునే రాజకీయం స్టార్ట్ చేసింది, తండ్రి పేరు చెప్పుకునే కదా. రాజశేఖర రెడ్డి గారు ఎలా పేరు సంపాదించుకున్నాడు? చంద్రబాబు నాయుడు పేరు కిది చేసి పేరు సంపాదించుకోలే, అసలు అలా అనుకోలే. అసలు తనకంటూ ఒక సపరేట్ బ్రాండ్ వేసుకుందాం అనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా అలా ప్రయత్నం చేయాలి. అవతల వాడి బ్రాండ్ మీద పడి ఆడటమో, అవతల వాడికి పేరు లేకుండా చేద్దాం అనుకోవటమో, అవతల వాడు చేసే పనిని అడ్డుకుందాం అనుకుంటే అయ్యే పని కాదు ఎప్పటికీ. అది నెగిటివ్ మార్క్ మనకే వస్తుంది. ఎప్పుడు మనం ఏం చేయాలి? మనకంటూ ఒక సపరేట్ బ్రాండ్ నిర్మించుకునే ప్రయత్నం చేయాలి. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి చేసింది అదే, జగన్మోహన్ రెడ్డి చేస్తాడు అని ప్రజలు భావించింది అదే. కానీ జగన్మోహన్ రెడ్డి అని రివర్స్ గా ఉన్నాడు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇస్తుంది ఎవరో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి తన ఆలోచన పద్ధతిని మార్చుకోకపోతే మాత్రం వైసీపీ అనేది ఉండదు.
సో ఇప్పటికైనా వైసీపీ కొంచెం ఆలోచించుకొని ప్రజలకు ఏది చేస్తే మంచి జరుగుతుంది, ఏది చేస్తే వృధా ఖర్చు అవుతుంది అని ఆలోచించుకొని ప్రజలకు అనుకువగా ప్రజల వైపుగా ఉండి మాట్లాడితే బెటర్. అండ్ ఎక్కడైతే అక్రమాలు జరుగుతున్నాయో మీరు ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నారు కాబట్టి ఆ అక్రమాలని, ఆ అవినీతిని బయటికి తీసి మాట్లాడితే ప్రజల ఆదరణ మీకు ఉంటుంది. కానీ ఇంకా ఇలా అసలు ఏది వద్దు ప్రజలకు, అసలు ఈ బెనిఫిషియరీ ఏం వద్దు అంటే ఇంకా ప్రజలు మీకు కూడా అపోజిట్ గా ఇక తిరిగి మాట్లాడే రోజులు కూడా డైరెక్ట్ గా వస్తాయి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి విశ్లేషణ అందించారు. మీ విశ్లేషణ మాకు, మా ప్రేక్షకులందరికీ కూడా మంచిగా యూజ్ అవుతుంది.